హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఊటీలోని స్టెర్లింగ్ రిసార్ట్ నేను రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా రూమ్ దగ్గర నుంచి ఇది మొత్తం అయితే ఊటీ ఇలా కనిపిస్తుంది. ఇది సిటీ అవుట్స్కర్ట్స్ ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. అందులోనూ వెదర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది కదా. ఇక్కడ ఊటీలో స్టెర్న్ హిల్ అనే రిసార్ట్స్ వచ్చి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి వచ్చి ఎల్గ్ హిల్ అనే ప్రాంతంలో ఉంటుంది, రెండోది ఇదే అనమాట ఫెర్న్ హిల్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. ఇక్కడ ఉండేటివన్నీ మొత్తం రూమ్స్ మాకు అలర్ట్ చేసినవి. నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే ఎల్గ్ హిల్ రిసార్ట్ కూడా ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, రూమ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూపించాను. సో చూడొచ్చు. నేను అందులోనూ డిస్క్రిప్షన్ లో కానీ ఐకార్డ్ లో కానీ ఇస్తాను. సో మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మీరు ఈసారి ఊటీకి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఇది వీడియో అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది సెన్సార్ అనమాట. మనకి ఇలాంటి కీ అనేది కార్డ్ లాగా ఉంటుంది అనమాట. సో కీస్ లాగా ఉండదు. సో మనం అక్కడ పెట్టేస్తున్నట్టే పవర్ అనేది మనకి ఆన్ అవుతుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకు చూడండి చిన్న టీపాయ్ లాగా ఉండి టీవీ, హాల్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్స్ కూడా ఉన్నాయి కదా, షింక్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మనకు. ఇక్కడ చూడండి, నేను దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఏమేమి మనకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి. మిల్క్ అయిండొచ్చు, కాఫీ పౌడర్ అయిండొచ్చు, టీ పౌడర్ అయిండొచ్చు, షుగర్, ఇంకా కొన్ని వాటర్ అయిండొచ్చు, కప్స్, ఇవన్నీ అయితే మనకు అవైలబిలిటీ అయితే ఇస్తారు. కెటిల్ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. నా లాస్ట్ వీడియోలో కూడా నేను అందులో కొంచెం ఫాస్ట్గా అయితే చూపించాను అనమాట. ఈసారి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో, నా ఇన్స్టాలో కూడా డిఎం అయితే చేశారనమాట కొంతమంది. కొంచెం రూమ్ని ఇంకొంచెం స్లోగా అలా చూపించండి, మేము చూడాలి అనుకుంటున్నాం, మేము ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. నేను వచ్చి అది ఎంట్రన్స్ అనమాట. నేను చూపిస్తున్నాను కదా, అది ఎంట్రన్స్. అటు నుంచి ఇటువైపు వచ్చాను. ఇటువైపు మనకు ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, బెడ్రూమ్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ కూడా సూపర్ గా ఉంటుంది. అందులోనూ ఇక్కడ మనకు హీటర్ కూడా ఇస్తారనమాట లోపలే. ఇక్కడ కూడా టీవీ అనేది ఉంటుంది అనమాట. ప్రతి బెడ్రూమ్ లో ఒక టీవీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కబోర్డ్స్ కూడా ఉంటాయి మనకు. సో ఇంకోటి లాకర్ కూడా ఇస్తారనమాట. కబోర్డ్ లోనే లాకర్ కూడా ఇస్తారనమాట. నేను చూపిస్తాను. ఇక్కడ ఐరన్ బాక్స్, దాని టేబుల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రూమ్ లో కబోర్డ్ ఉందని చెప్పాను కదా, సో లాకర్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి, స్పేషియస్ గా ఉందా లేదా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మనకు కావాల్సిన టవాల్స్ అయిండొచ్చు, ఇంకా బెడ్షీట్స్ అయిండొచ్చు, పిల్లోస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. రూమ్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మనము వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇంకా వర్షం పడే టైంలో అయితే ఊటీలో బాగా ఉంటుంది. నాకైతే రైనీ సీజన్లోనే ఊటీకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కూల్గా ఉన్నప్పుడే వెళ్తానమాట నేను ఇలాంటి ప్రదేశాలన్నిటి. చూసారు కదా రూమ్ ఎలా ఉందో. ఒక రూమ్ అయితే చూపించాను. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం. హాల్లో నుంచి ఒకసారి వాష్రూమ్స్లోకి అయితే వెళ్దాం. మనకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేటివి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫేస్ వాష్ అయిండొచ్చు, ఇంకా హ్యాండ్ వాష్ అయిండొచ్చు, చిన్న టవాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మిర్రర్ కూడా ఉందనమాట. దీని పక్కనే మనకు కొన్ని కిట్స్ అయితే ఇచ్చారనమాట. టవాల్స్ కూడా ఇచ్చారనమాట. ఆ కిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, 2 టైప్ ఆఫ్ బ్రషెస్ అనమాట. సో బ్రష్ అండ్ పేస్ట్ లోపలైతే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి అటువైపు చూడండి డెంటల్ కిట్ అని చెప్పేసి రాశారు దానిపైన. అలాంటివి అయితే 2 ఇచ్చారు. ఇదైతే ఇక్కడ చూడండి షవర్ క్యాప్ ఇచ్చారనమాట. ఇంకా షేవింగ్ కిట్ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇంకా కూమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకా కండిషనర్, లోషన్స్, ఇంకా మనకు సోప్స్ కూడా, ఇంకా టిష్యూస్, ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇటువైపు చూస్తే మనకు ఇక్కడ చూడండి సోప్స్ కూడా నేను చూపిస్తున్నాను. 2 సోప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు షవర్ అయ్యుండొచ్చు, ఇంకా హాట్ వాటర్. మెయిన్ గా ఈ కూల్ గా ఉండే ప్రదేశంకి అయితే మనము ఎప్పటికప్పుడు హాట్ వాటర్ ఉంటేనే బెటర్ అనమాట. ఇక్కడైతే 24/7 అనమాట హాట్ వాటర్ అయితేనే వస్తాయన్నమాట మనకు. ఇక్కడ మనకు బాడీ వాష్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, కొన్ని షాంపూస్, కండిషనర్స్, లోషన్స్ కూడా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా దగ్గరగాను. సో ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ
బాడీ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. షాంపూ కూడా ఉంటుంది మనకి ఇక్కడైతేను. సో మనం ఇవన్నీ అయితే తీసుకొని రావాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే నేను హాల్కి వచ్చాను. ఇక్కడ సోఫా కామ్ బెడ్ అనమాట. సో సోఫా సెట్గా యూస్ చేసుకోవచ్చు, బెడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి హాల్ నుంచి ఎలా ఉంటుంది వ్యూ అనేది చూద్దాం పదండి. బ్యూటిఫుల్ గ్రీనరీగా చాలా బాగుంది కదా చూడడానికైతే. సో వ్యూ అనేది హాల్ నుంచి అయితే ఇలా ఉందనమాట. ఇప్పుడు ఇంకొక రూమ్కి అయితే నేను వెళ్తున్నాను. ఈ రూమ్లో కూడా మనకు టీవీ అయితే ఉంటుంది, మిర్రర్ కూడా ఉంటుంది, కబోర్డ్స్ కూడా ఉంటాయి, అలానే లాకర్ కూడా ఉంటుంది అనమాట. ఈ రూమ్లో కూడా మనకు హీటర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. 2 వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ వాష్రూమ్ కూడా ఒకసారి క్విక్గా చూడండి. ఇక్కడ కూడా మనకి మిర్రర్స్ ఇచ్చారనమాట. డ్రైయర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఫేస్ వాషెస్ అయ్యిండొచ్చు, బాడీ వాష్ అయ్యిండొచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మిర్రర్ కూడా ఉంటుందన్నమాట. ఏదైనా మేకప్ చేసుకోవడానికి బ్రష్ కానీ ఫేస్ వాష్ కానీ అలా చేసుకోవచ్చు అనమాట. అలా ఎక్స్ట్రా మిర్రర్ కూడా కొంచెం క్లోజ్గా ఉంటుందన్నమాట అది చూడడానికి అయితేను. ఇక్కడ కూడా మనకు 24/7 హాట్ వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇంకా చూడండి అన్ని కిట్స్ అయితే ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా వ్యూ అనేది వాష్రూమ్ కూడా ఇలా ఉంటుంది. సో క్లీన్గా ఉంటుందన్నమాట. సో నో ప్రాబ్లం అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జస్ట్ ఒక్క ఫోన్ కొడితే చాలు, వాళ్ళు అన్ని క్లీన్గా అయితే డే బై డే కూడా మనం క్లీన్గా అయితే పెడతారనమాట. మనం జస్ట్ కాల్ చేస్తే చాలు. ఇక్కడ కూడా ఒక లాకర్ అండ్ కబోర్డ్ కూడా ఉంది అని చెప్పాను కదా. సో ఇదే అనమాట. సో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ గోల్డ్ అయిండొచ్చు, మనీ అయిండొచ్చు, ఏవైనా అయితే అవి పెట్టచ్చు అనమాట లాకర్లో అయితే. ఇక్కడ మనకు ఇంకొక డోర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి డోర్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా మనకు కీ ఇచ్చింటారు అనమాట. సో మనకి 2 కీస్ ఉంటాయి అనమాట. నేనైతే 2D తీసుకున్నాను అనమాట. దీంట్లో 1D ఉంటుంది, ఇక్కడ స్టూడియో రూమ్ ఉంటుంది, ఇంకా 1D అనేది ఉంటుంది అనమాట. దీని నేమ్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో నేనైతే 2D అయితే నేను తీసుకున్నాను అనమాట. సో అందుకు నాకు 2 బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి బయటకు వచ్చేస్తాను ఇటువైపు నుంచి. అంటే ఈ బెడ్రూమ్ నుంచి అయితే నేను ఇటువైపు అవుట్ సైడ్కి అయితే వచ్చానమాట. ఈ రూమ్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్నది వచ్చి మినిమం 16,000 ఇంకా ఎక్స్ట్రాగానే ఉంటుందన్నమాట ట్యాక్స్తో సహా. ఇప్పుడు ఈ రిసార్ట్లో నేను నైట్ అయిపోయింది. సో డిన్నర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో ఎన్విరాన్మెంట్ అనేది, లైట్స్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చి రిసెప్షన్ ఏరియా అనమాట. ఇప్పుడు నేను డైనింగ్ ఏరియా కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట డైనింగ్ ఏరియా అనేది. సో చాలా మంది ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నారనమాట. మనకు కావాల్సినట్టుగా మనం బఫేలో ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరికి బఫే వచ్చి మినిమం నాకు తెలిసి 1200 సంథింగ్ అలా ఉండొచ్చు. సో ఇంకొక చూడండి కంప్లీట్గా వ్యూ అనేది ఎలా ఉందో. చాలా అంటే చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఈ రిసార్ట్లో మినిమం ఛార్జెస్ ఏంటంటే 8,000 9,000 నుంచి 16 డిపెండ్స్ అనమాట. అంటే సీజన్ బట్టి వీళ్ళు కాస్ట్ అనేది వీళ్ళు డిఫరెంట్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో అప్పుడు మీరు వెళ్ళినప్పుడు అయితే సీజన్ ఉన్నప్పుడైతే ఒక కాస్ట్ ఉంటుంది, సీజన్ లేనప్పుడు కూడా ఒక కాస్ట్ ఉంటుంది. కానీ మినిమం 9,000 to 16,000 అయితే ఇదైతే ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియాలో కూడా ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ కూడా కొట్టండి. జై హింద్.